ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యక్తి మరెవరో కాదండోయ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తున్న మాట. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితం, చదువు, ఆయన ప్రధానంగా ఏ అంశాలపైన పోరాడారనే విషయాల గురించి తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మోవులో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానంగా జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్జీ మాలోజీ సక్పాల్. అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బిఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. అతని తండ్రి పదవి విరమణ చేసినప్పుడు అంబేద్కర్ దాదాపు 2 సంవత్సరాలు మాత్రమే. అతనికి 6 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. అనంతరం అతని అత్త ఆయన్ను పెంచింది. ఆయన విద్యాభ్యాసం విషయాలకొస్తే బిఆర్ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తయింది. మెట్రికులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల వయసులో 9 ఏళ్ల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అమల్లో ఉన్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్ఫిన్స్టోన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బరోడా ఇన్స్టిట్యూట్లో చేరారు. తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిగ్రీని పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు. అనంతరం 1924లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు. దీనికి సర్ చిమన్లాల్ సెతల్వాడ్ అధ్యక్షుడిగా, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. విద్యను వ్యాప్తి చేయటం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయటం ఈ సంఘాల ప్రధాన లక్షణాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రిక 1927 ఏప్రిల్ 3న ప్రారంభించారు. ఆ తర్వాత 1928లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి 1935 జూన్ 1వ తేదీన అదే కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసి 1938లో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మత పెద్దలను, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం అంబేద్కర్ కాంగ్రెస్ నేతృత్వంలో మొదటి న్యాయమంత్రిగా పనిచేశారు. 2 వారాల తర్వాత ఆయన భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు. కానీ 1951లో కశ్మీర్ సమస్య, భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అతను అక్టోబర్ 14, 1956న నాగపూర్లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధ మతం స్వీకరించారు. 1948 నుంచి మధుమేహంతో బాధపడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో నిద్రలోనే మరణించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.